నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మీరు కోట్లు ఖర్చు పెట్టి హైదరాబాద్లోని బంజారా హిల్స్ లేదా జూబ్లీ హిల్స్ వంటి ప్రైమ్ లొకేషన్లో ఒక ప్లాట్ కొనుక్కున్నారనుకుందాం. దాదాపు 20 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా అందులోనే నివసిస్తున్నారు. సడన్ గా ఇంట్లో ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి ఆ ఆస్తిని అమ్మడానికో లేదా బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడానికో ప్రయత్నించారనుకుందాం. తీరా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మీ ఆస్తి ప్రభుత్వం నిషేధించిన బ్లాక్ లిస్ట్లో ఉంది, దీనికి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు అని అధికారులు బాంబు పేల్చితే మీ పరిస్థితి ఏంటి? వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ప్రస్తుతం హైదరాబాద్లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వంటి విఐపి ప్రాంతాలతో సహా చాలా ప్లేసెస్లో వేలాది మంది ఆస్తిదారులు ఎదుర్కొంటున్న కఠిన నిజం ఇది. హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారి తీవ్ర గందరగోళాన్ని రేపిన ఈ భూముల నిషేధ కథ ఏంటి? అసలు రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22A అంటే ఏంటి? ఎంతో కాలంగా పక్క ఆధారాలతో ఉంటున్న ప్రైవేటు ఆస్తులు ఉన్నట్టుండి నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్ళాయి? ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం ఉందా? ప్రభుత్వం ఏమైనా పెద్ద తప్పు చేసిందా? ఇల్లు లేదా స్థలం ఉండి కూడా అత్యవసరానికి రూపాయి పుట్టక తీవ్ర మానసిక క్షోభను, ఆర్థిక నష్టాన్ని అనుభవిస్తున్న సామాన్యులకు ప్రభుత్వం చూపుతున్న పరిష్కారం ఏంటి? ఈ విషయాలు అన్నింటినీ ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటగా అసలు రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A అంటే ఏంటో చూద్దాం. ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న విలువైన భూములను ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాలను ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి అమ్మేయకుండా రక్షించుకోవడానికి ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తుంది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం 5 ప్రధాన కేటగిరీల భూములను నిషేధిత జాబితాలో చేరుస్తారు. పేదలకు ప్రభుత్వం పంపకం చేసిన అసైన్డ్ భూములు, ప్రభుత్వ సొంత స్థలాలు, అటవీ ప్రాంతాలు, వక్ఫ్ బోర్డు, దేవాదాయ శాఖకు చెందిన ఆస్తులు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్రింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మిగులు భూములు, భూసేకరణ పరిధిలో ఉన్న స్థలాలు, అలాగే వివిధ కోర్టు వివాదాలలో చిక్కుకున్న ఆస్తులను ఈ 22A కేటగిరీ క్రింద నమోదు చేస్తారు. ఒక సర్వే నంబర్ కానీ లేదా ఆస్తి కానీ ఈ నిషేధిత జాబితాలో ఉంటే సబ్ రిజిస్ట్రార్లు ఆ ఆస్తికి సంబంధించిన ఎలాంటి సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, విల్లు లేదా మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్లు చేయకూడదు. ఇది చట్టబద్ధంగా అమలులో ఉన్న కఠిన నిబంధన. అయితే దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వంటి విఐపి ప్రాంతాల్లోని ఆస్తులకు ఈ కొత్త చిక్కులు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదులుతోంది. ఈ ఆందోళనకరమైన నిజం వెలుగులోకి రావడానికి ఒక ప్రధాన సంఘటన కారణంగా మారింది. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 4లో ఉన్న స్టోన్ వ్యాలీ అపార్ట్మెంట్స్లో ఒక ప్లాట్ యజమాని తన ఆస్తిని విక్రయించేందుకు ప్రయత్నించిన సమయంలో రిజిస్ట్రేషన్ శాఖ వద్ద రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. ఆ ఆస్తి వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లోతుగా పరిశీలించగా తమ అపార్ట్మెంట్ ఉన్న భూమి అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్రింద ఉన్న ప్రభుత్వ మిగులు భూమి అని, అది సర్వే నెంబర్ 102/1 పరిధిలోకి వస్తుందని, అందుకే నిషేధిత జాబితాలో ఉందనే షాకింగ్ నిజం బయటపడింది. ఇక్కడ గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఈ స్టోన్ వ్యాలీ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ నివాస సముదాయానికి ప్రభుత్వానికి చెందిన అన్ని రకాల అనుమతులు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్లియరెన్స్ సర్టిఫికేట్లు పక్కాగా ఉన్నాయి. ఆ ఆస్తిపై ఎలాంటి కోర్టు వివాదాలు కూడా లేవు. అయినప్పటికీ అది నిషేధిత జాబితాలో కనిపించడంతో ఆమె స్వయంగా హైదరాబాద్ కలెక్టర్కు లేఖ రాశారు. తమ అపార్ట్మెంట్ భూమిని నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని, అధికారుల పొరపాటు వలన యజమానులు ఇబ్బందులు పడుతున్నారని అందులో పేర్కొన్నారు. కేవలం ఈ ఒక్క అపార్ట్మెంట్ మాత్రమే కాదు, బంజారా హిల్స్ పరిధిలోని గోదావరి, రాధిక, యమునా నగర్ సొసైటీలతో పాటు ఎమ్మెల్యే కాలనీలోని కొన్ని ప్రముఖ భూములు కూడా ఇదే రకంగా నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. అలాగే హైదరాబాద్ పరిధిలోని సరూర్ నగర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటిని అమ్మడానికి వెళితే ఆ స్థలం సర్వే నెంబర్ 39 అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్రింద ఉందంటూ రిజిస్ట్రేషన్ నిరాకరించారు. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి ఈ జిల్లాలతో పాటు
ఉప్పల్, మేడిపల్లి, నారపల్లి ప్రాంతాల్లోని వేలాది నివాసాలు, ప్లాట్లు ఉన్నట్టుండి ఈ బ్లాక్ లిస్టులోకి వెళ్లడంతో సామాన్య ఆస్తిదారులు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మరి దశాబ్దాల క్రితమే నిర్మించి అన్ని ప్రభుత్వ పన్నులు చెల్లిస్తున్న ప్రైవేట్ ఆస్తులు, బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్లు ఉన్న భవనాలు ఇప్పుడు నిషేధిత జాబితాలో ఎలా చేరాయి? ఇందులో ప్రభుత్వం ఏమైనా తప్పు చేసిందా అంటే రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా నిర్ణయాలు తీసుకోవడమే ఈ పరిస్థితికి కారణమని స్పష్టమవుతోంది. గతంలో ప్రభుత్వ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లతో చేతులు మారుతున్నాయని పలు కేసులలో గుర్తించిన హైకోర్టు 2015లోనే నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేయాలని అప్పటి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత 2024లో హైకోర్టు మరోసారి తీవ్ర ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం 2025 డిసెంబర్లో రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఈ జాబితా తయారు చేసే క్రమంలోనే అధికారులు ఒక సాంకేతిక తప్పిదానికి పాల్పడ్డారు. సాధారణంగా ఒక మూల సర్వే నంబర్లో కొంత భాగం ప్రభుత్వ భూము, సీలింగ్ భూము అయి ఉంటుంది. అదే సర్వే నంబర్లోని మిగతా భాగంలో గతంలో ప్రభుత్వం జీవో 166, జీవో 59 ద్వారా క్రమబద్ధీకరించిన ప్రైవేట్ స్థలాలు, పేదలకు ఇచ్చిన పట్టాలు, ప్రభుత్వం స్వయంగా వేలంపాటలో అమ్మిన భూములు లేదా బిల్డర్లు, చట్టబద్ధంగా అనుమతులు పొందిన లేఅవుట్లు ఉంటాయి. అయితే అధికారులు నాన్ అగ్రికల్చరల్ నిషేధిత జాబితా తయారు చేసే సమయంలో ఆ మూల సర్వే నంబర్లోని ప్రైవేటు భూములను, బై నంబర్లను క్షేత్రస్థాయిలో వేరు చేయకుండా ప్రాథమిక బేస్ సర్వే నంబర్ మొత్తాన్ని ఏకపక్షంగా 22A అనే బ్లాక్ లిస్టులో పెట్టేశారు. దీనివలన ఆ మూల సర్వే నెంబర్తో లింక్ ఉన్న ప్రతి ఒక్క ప్రైవేటు ప్లాటు, నివాస గృహం నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయాయి. జిహెచ్ఎంసీ లేఅవుట్ అథారిటీలు భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు అన్ని అనుమతులు ఇచ్చి ఏళ్లకు ఏళ్లు ఆస్తి పన్నులు వసూలు చేసిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో రెవెన్యూ అధికారులు ఇదంతా ప్రభుత్వ భూమి అని అభ్యంతరాలు చెప్పడం గందరగోళానికి దారితీస్తోంది. క్లరికల్ పొరపాట్లు, సాంకేతిక లోపాల వల్ల రికార్డులను సరిగ్గా సరిపోల్చకపోవడమే ఈ పెద్ద సమస్యకు మూల కారణమని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు జగన్నాథరావు బండారి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల చిన్న తప్పిదం వలన నిజమైన ప్రైవేటు ఆస్తి యజమానులు బలవుతున్నారని వారు మండిపడుతున్నారు. ఈ సమస్య ఎంత దారుణంగా మారిందంటే 2025 డిసెంబర్ నాటికి నమోదైన అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 91 లక్షల ఎకరాలకు పైగా భూములు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న అర్బన్ ప్రాంతాల విషయానికి వస్తే కొత్త జాబితా ప్రకారం 86,000 ఎకరాలకు పైగా భూమి ఈ ఆంక్షలలో చిక్కుకుని ఉంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు, ఇనాం భూములు, అసైన్డ్ భూములు, చెరువు శిఖం, బఫర్ జోన్లతో కలిసి ఉన్న ప్రైవేటు పట్టా భూములను అధికారులు రికార్డులలో వేరు చేయకపోవడంతో రోజువారీగా కలెక్టరేట్లకు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు బాధితుల ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. మరి ఈ తీవ్రమైన సమస్యకు ప్రభుత్వం చూపుతున్న పరిష్కారం ఏంటి? నిషేధిత ఆంక్షల నుంచి సామాన్యులకు ఉపశమనం ఎప్పుడు లభిస్తుంది అనే విషయానికి వస్తే క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రతను, ప్రజల ఆగ్రహాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టర్లు నిషేధిత భూముల రికార్డులను మళ్లీ రీవెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 166, జీవో 59 ద్వారా క్రమబద్ధీకరణ పూర్తయి రిజిస్ట్రేషన్లు జరిగిన స్థలాలను, మూల సర్వే నంబర్ల నుంచి వేరుపడిన ప్రైవేటు స్థలాలను గుర్తించి ప్రత్యేక నివేదికలు తయారు చేస్తున్నారు. బాధితుల నుంచి అందిన అర్జీలను, క్షేత్రస్థాయి సరిహద్దులను, సబ్ డివిజన్ రికార్డులను రెవెన్యూ అధికారులు సరిపోల్చుతున్నారు. జిల్లా కలెక్టర్లు గ్రామాల వారీగా, మండలాల వారీగా సవరించిన తుది నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వం ఆ జాబితాను సమగ్రంగా పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ యథావిధిగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజులలో ఇచ్చే కొత్త లిస్టులో కేవలం సర్వే నెంబర్ మాత్రమే కాకుండా నిర్దిష్టమైన ఆస్తి యజమాని పేరు, సబ్ డివిజన్ లేదా బై నంబర్, ఖచ్చితమైన విస్తీర్ణం వివరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వివరాలతో కూడిన పక్కా జాబితాను
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అందించి ఆ ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఎంత త్వరగా ఈ సర్వేలను పూర్తి చేసి తుది జాబితాను విడుదల చేస్తే అంత త్వరగా వేలాది మంది ఆస్తిదారులకు ఈ 22A శాపం నుంచి విముక్తి లభిస్తుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.